హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ టమాటో కొత్తిమీర పచ్చడి అండి. పచ్చడి వేడి రైస్లోకి, ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాండి. 2-3 టైం బాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేటివి ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 10 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పైన చితకుండా ఉంటాయండి, త్వరగా ఫ్రై అవుతాయి. గ్రీన్ చిల్లీస్ కూడా, టమాటా పీసెస్ కూడా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి, మరి చిన్నగా అవసరం లేదండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఆల్ ఇన్ వన్ పచ్చడి అని చెప్పవచ్చు. ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. టమాటా పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. 1 minute కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్పు యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ధనియాలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి పట్టుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న టమాటో గుజ్జు ఇందులో యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదండి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఆల్ ఇన్ వన్ పచ్చడి అని చెప్పవచ్చు. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.